హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. కేవలం హీరోగానే కాకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. సో రకరకాల వినూత్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మార్క్ని తెలుగు ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకున్నాడు ఆయన. సో చిన్న సినిమా నుంచి ఇప్పుడు తనకంటూ ఒక ఫామ్ని, ఒక పాత్ని క్రియేట్ చేసుకుని ఎంతోమందికి ఎగ్జాంపుల్గా నిలిచాడు కిరణ్ అబ్బవరం. సో రీసెంట్గా ఆయన ఇప్పుడు ఒక కొత్త సినిమా తిమ్మరాజుపల్లి టీవీ అనే ఒక కొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతున్నాడు. సో దీన్ని వేసవి వినోదంగా ఈ సమ్మర్ హాలిడేస్లో థియేటర్స్లో ప్రసారం చేయాలని చెప్పేసి ప్రొడ్యూసర్గా తనైతే దీనికి సంబంధించిన ఈవెంట్లో మాట్లాడుతూ కొత్త వారికి అవకాశం ఇవ్వడం అన్నది గొప్పతనం కాదు, అదొక బాధ్యత. ఎందుకంటే ఒకప్పుడు నేను ఏమీ లేని టైంలో కూడా నాకు ఎంతోమంది సహాయపడ్డారు. సో కొత్తవాడిగా నన్ను ఎలా అయితే ఇండస్ట్రీకి తీసుకొచ్చారో, సో ఇప్పుడు ఉన్న వారిని కూడా నేను అలాగే తీసుకురావాలనుకుంటున్నాను. కథలు నచ్చితే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇస్తానని చెప్పేసి తను చెప్పుకురావడం అన్నది కేవలం ఆయన ఫ్యాన్స్తో పాటు మిగతా వారు ఎవరైతే సినిమా అవకాశాల కోసం వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసాగా అయితే కనిపిస్తుంది. సో తిమ్మరాజుపల్లి టీవీ అన్న సినిమాకి సంబంధించి ఆ మూవీ డైరెక్టర్ కూడా కొత్తవాడు అవడం, అలాగే హీరోయిన్స్గా చేస్తున్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళు అవడంతో పాటు ఇందులో తీసుకున్న క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాల కోసం తిరుగుతున్న వారు అయి ఉండడం, అలాంటి వారికి అవకాశం ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. అలాగే ఎస్ఏ ప్రొడక్షన్ హౌస్ సిఇఓ ఆ రహస్య కిరణ్ కూడా మాట్లాడడం, తను ఈ సినిమా గురించి చెప్పుకొస్తూ ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మేము ఈ సినిమాని లో బడ్జెట్లోనే ఒక హై వాల్యూస్లో తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే వినూత్నంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది. సో కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా కష్టపడ్డారు. తను ప్రొడ్యూసర్గా అడుగుపెడుతున్న సినిమా కాబట్టి తన యొక్క వాల్యూని ఈ సినిమాలో ఖచ్చితంగా చూపించుకుంటారు. అండ్ ఖచ్చితంగా నేను ఆయనకి ఇది ఒక ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఆ రహస్య చెప్పుకొచ్చింది. అలాగే తన భార్య గురించి మాట్లాడుతూ, నా పెళ్ళాం రహస్య ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండేది. నాకు ఫుడ్ లేని సమయంలో, అలాగే నేను ఇక్కడ బంజారా హిల్స్ రోడ్లో సినిమా ఆఫీస్కి తిరుగుతున్న సమయంలో కూడా నాకు తను ఫుడ్ తీసుకొచ్చి నాకు పెడుతూ ఉండేది. ఈ రోజు వరకు కూడా ఇలాగే నా అడుగుజాడల్లో నడుచుకుంటూ వచ్చింది. అండ్ ప్రతిసారి నాకు తోడుగా నిలబడి నన్ను నమ్మిన రహస్య ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఒక సినిమా మంచి హిట్ చేసి తనకి ఇస్తాను అని చెప్పేసి కిరణ్ అబ్బవరం చెప్పడం, వాళ్ళ యొక్క ఇద్దరు బంధాన్ని చూసి అక్కడ ఉన్నవారితో పాటు ఇది విన్నవారికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగించడం, ప్రతిసారి తన గౌరవంతో వాళ్ళ భార్యతో మాట్లాడడం, అలాగే సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిత్వంగాను తను ఎలా ఉంటాడు ఏంటి అన్నది ప్రేక్షకులకి తెలిసేలా చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. సో ఫ్యూచర్లో ఈ సినిమా అన్నది రిలీజ్ అయ్యి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది, సో ఖచ్చితంగా ఇది వేసవి సెలవుల్లో ఒక వినూత్నంతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలబడుతుందా, మిగతా సినిమాలతో పోటీ పడబోతుందా, సో నెక్స్ట్ కిరణ్ అబ్బవరం మూవీస్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ విషయాలు తెలియాలంటే ఫ్యూచర్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.